ఒకటి పోస్టల్ బ్యాలెట్లను మళ్ళీ లెక్కించాలి. అలాగే చివరి రౌండ్లు 19, 20, 21 రౌండ్ల లెక్కింపు కూడా మళ్ళీ చేయాలనేది తీర్పు. అందులో భాగంగా అక్టోబర్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను హైకోర్టుకు తెప్పించి లెక్కించడం మొదలుపెట్టారు. దాదాపు మధ్యాహ్నం దాకా లెక్కించారు. లెక్కలో మెజారిటీ డిఎంకేకు వచ్చింది. అంటే గెలిచిన అభ్యర్థి ఓడిపోయాడనేది తేలింది, ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడని తేలింది. కానీ లెక్కింపు ప్రకటించకముందే ఏఐడిఎంకే అభ్యర్థి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఓట్ల లెక్కింపు మళ్ళీ చెయ్యాలి, పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయని హైకోర్టు తీర్పిచ్చిన వెంటనే, జయచంద్రన్ తీర్పిచ్చిన వెంటనే ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఓట్లను లెక్కించవచ్చు కానీ ఫలితాలను ప్రకటించొద్దు అని 2019 అక్టోబర్ 4వ తేదీన స్టే ఇచ్చింది. అంటే 4వ తేదీన ఇది లెక్క పెడుతూ ఉన్నారు, మధ్యాహ్నం దాకా లెక్క పెట్టారు. డిఎంకే అభ్యర్థి గెలిచాడనేది ప్రకటించలేదు. అప్పటికి డిఎంకే అభ్యర్థి ఫలితాలు హైకోర్టు లెక్కిస్తే డిఎంకే అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఫలితాలు ప్రకటించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019 అక్టోబర్ 4న స్టే విధించింది. 2016న ఎన్నికలు జరిగాయి. 2019 అక్టోబర్ 4న ఇది స్టే విధించింది సుప్రీంకోర్టు. 2026 దాకా, అంటే ఈ సంవత్సరం మొన్నటి దాకా స్టే లిఫ్ట్ చేయలేదు. కేసు వాదనలు వినలేదు, విచారణ జరగలేదు, ఆ కేసు అసలు ముందుకు పోలేదు. 2016 నుంచి 2026 దాకా 10 ఏళ్ళు. అప్పటికి రెండో టర్మ్ మళ్ళీ ఎన్నికలు కూడా, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. రెండోసారి కూడా శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. సుప్రీంకోర్టు మాత్రం దాన్ని కనీసం పట్టించుకోలేదు. విచారణ కాదు కదా, ఏం జరగలేదు. 2026 మే 21న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎలాగూ సమయం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం, ఎవరు గెలిచారన్నా ఎవరు ఓడారన్నా జరిగేది ఏమీ లేదు, ఇద్దరు కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కాబట్టి ఈ కేసుని ఇంతటితో మేము ముగిస్తున్నాం. కానీ హైకోర్టులో ఉన్న ఆల్రెడీ కేసు హైకోర్టులో ఉంది, దాని మీద మేము స్టే ఇచ్చాం కాబట్టి హైకోర్టు దాని మీద ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవచ్చు, ఆర్డర్స్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.